అతను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని చెప్తున్నారు. అతని పేరు సౌందర్యరెడ్డి సవీందర్ రెడ్డి. ఏదైనా సరే ఒక అసాధారణమైన అధికారాన్ని హైకోర్టు వాడుకొని ఆర్టికల్ 226 ప్రకారము సిబిఐకి అప్పచెప్పటం. అంటే రాత్రి మనం పెట్టిన పోల్ ఇదే. జస్ట్ ఈ న్యూస్ మనం చూసామని చెప్పడానికి ఆ పోల్. కానీ ఒక మామూలు కేసుని హైకోర్టు సిబిఐకి అప్పగించడం ఎలాంటి పరిస్థితుల్ని సూచిస్తుంది? ఇది నేను పార్టీల జోలికి పోకుండా ఎలా విశ్లేషిద్దామంటే, పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత ఎవరన్నా ప్రోద్బలంతో కానీ, వాళ్ళకున్న ఆధారాలతో కానీ, వాళ్ళ మీద ఉన్న ఒత్తిడితో కానీ అరెస్ట్ చేసిన తర్వాత, నేను 3 అంశాలు చెప్పాను ఇక్కడ. అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంది, లేదంటే మరొక విధమైన విచారణ ఎక్కేదో చేస్తుంది. అయితే ఈ అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని ఏం చేశారు? కోర్టులో ప్రొడ్యూస్ చేశారా? లేదు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాతే ప్రొడ్యూస్ చేశారా? అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం ఎవరికైనా ఆగ్రహం కలిగిస్తే వాళ్ళు కేసు పెడతారు. ఆ కేసు ప్రకారం విచారణ చేస్తారు. సెక్షన్ల ప్రకారం శిక్ష పడుతుంది. జనరల్గా జరిగే ప్రక్రియ. అయితే సిఆర్పిసి 41 నోటీస్ ఇవ్వండి, విచారణ చేయండి అనేది కోర్టులు చెప్తున్నదే. చట్టాలు పోలీసులకు తెలియకేం కాదు. మరి ఇలాంటి సింపుల్ విషయాన్ని, ఒక మామూలు అరెస్ట్ని సిబిఐకి హైకోర్టు అప్పచెప్పడాన్ని మనం ఎలా చూడాలి? పోలీసు వ్యవస్థ ఎలా నడుస్తోంది, ఇప్పుడు ఎలాంటి ఒత్తిడిల మధ్య నడుస్తోంది అనడానికి ఇది ఒక నిదర్శనం. పోయి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏంటి? అరెస్ట్ చేసినందుకు కోర్టు వచ్చి జోక్యం చేసుకొని అసలు పోలీసులనే విచారించాలి. కాబట్టి వీళ్ళ మీద దాఖలైన ఫిర్యాదులో మేము రాష్ట్ర పోలీసుల దర్యాప్తును అంగీకరించము, సిబిఐకి రికమెండ్ చేస్తున్నాము, ఎందుకంటే పోలీసులనే ఎంక్వైరీ చేయాలి కాబట్టి ఈ సంఘటనకు సంబంధించి అంటున్నారంటే ఇది రాజకీయ జోక్యం. ఏ పార్టీ అయినా సరే, ఎవరు అధికారంలో ఉన్నా కూడా నలిగిపోయేది పోలీసులే. కాస్త ఓవర్ యాక్షన్ చేసే పోలీసులు ఉండొచ్చు, మామూలు పోలీసులు ఉండొచ్చు. ఈ ప్రాథమిక దర్యాప్తు 13వ తారీఖులోపు ఇవ్వాలి, అక్టోబర్ 13. అంటే ఒక కావాల్సిన సమయం ఉంది, 20 రోజుల సమయం ఉంది. ఇందులో లీగల్ ప్రొసీజర్స్ మాత్రమే కాకుండా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా హైకోర్టు క్షుణ్ణంగా పరిశీలించిందంటే ఏంటి? జియో టెలికామ్కి అసలు ఇతను ఆ టైంలో ఎక్కడున్నాడో కూడా మాకు తెలియజేయండి అన్నారంటే హైకోర్టు సీరియస్గా ఉంది ఈ విషయంలో. తాడేపల్లి దగ్గర ఎక్కడో ఎవరినైతే అరెస్ట్ చేశారు అని చెప్తున్నారో ఆ వ్యక్తి 6:20కి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టుంది. ఈవిడ ఆయన భార్య కంప్లైంట్ ఏమో 6:21కో 7ంటికో ఇచ్చినట్లుంది. పోలీసులు ఏమో 8:30కి అరెస్ట్ చేశామని చెప్తున్నారు. 7:21కే మధ్యవర్తుల నివేదికని సిద్ధం చేశామని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యపడింది అనేది కోర్టు అడిగిన ప్రశ్నలు. అసలు ఈ అరెస్ట్ కాబడినటువంటి వ్యక్తి ఎవరో కూడా మనకు తెలియదు. కానీ రాత్రి ఫలానా వ్యక్తి తాలూకు అరెస్ట్ని తప్పుబట్టింది హైకోర్టు, సిబిఐకి అప్పచెప్పింది అన్నప్పుడు ఆశ్చర్యం వేసింది అనమాట. ఈవెన్ రేపొద్దున ఇంకో పార్టీ అధికారంలో ఉన్నా కూడా పోలీసు వ్యవస్థలు ఇలా చివరికి బలిపశువులు కాబోతున్నాయా అనిపిస్తుంది. బహుశా ఈ ఫ్రస్ట్రేషన్తోనే ఒక మామూలు అల్లర్లు జరిగే చోట కూడా, మామూలుగా అంటే చిన్నపాటి రాస్తారోకలు జరిగే చోట కూడా లాఠీలకు పని చెప్తున్నారేమో అనిపిస్తుంది. లాఠీ తీసి అన్ని రకాల ఒత్తిళ్ళు మా మీదేనా రా బాబు అని చెప్పేసి పట్మని పిగుతారేమో అనిపిస్తుంది. జనరల్గానే పోలీసులు అంటే భయం ఉంటుంది ఎవరికైనా. ఆయన ఎవరో పెద్ద మంత్రి కాదు, మాజీ మంత్రి ఏదో పెద్ద సభలో అంతకుముందు భయం ఉండేది, ఇప్పుడు గౌరవం వేస్తున్నాడు. ఇలాంటి చర్యలతో గౌరవం ఎలా పెరుగుతుందండి? ఈ రోజున దోషులుగా నిలబడాల్సింది ఎవరు? కోర్టుల ముందు పోలీసులే కదా. పోలీసులు ఏమైనా చెప్తారా ఈ కేసులో మాకు ఇలా వచ్చిందండి ఒత్తిడి అని చెప్పగలరా? చెప్తే వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయకుండా ఉంటారా? దీనికి ముందు మనం కర్నూలు